నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. నిత్య ధర్మాచరణ వల్ల సత్ఫలితాలు లభిస్తాయని పురాణ ప్రతీతి. దానికి అనుగుణంగానే ప్రేక్షకులు వాళ్ళు ఆచరించే విధులకు సంబంధించి ఎన్నో రకాల సందేహాలను ఎంతో శ్రద్ధగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ధర్మనిధి డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. హైదరాబాద్ నుంచి లక్ష్మి రాస్తున్నారు. శుభకార్యానికి వెళ్లేటప్పుడు ముగ్గురు వెళ్లకూడదని అంటారు, నిజమేనా? తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శుభకార్యాలకు మాత్రమే కాదు, ప్రయాణం అనేది ముగ్గురు కలిసి చేయకూడదు. ఏకస్తప ద్విరధ్యాయి త్రిభిర్గీతం చతుష్పథం పంచ సప్త భవేత్ గానం యుద్ధాయ బహవ స్మృత. ఇది శ్లోకం. అంటే తపస్సు చేసేవాడు ఒంటిగానే వెళ్ళాలి. కుటుంబంతో వెళ్ళి తపస్సు ఏం చేస్తాం? ఇంకా అక్కడ సంసారం మొదలు పెడతాడు కదా. తపస్సు అనేది ఒంటిగా. ద్విరధ్యాయి, చదువుకోవటానికి ఇద్దరు వెళ్ళాలి. సహాధ్యాయులు అంటాం కదా. అంటే క్లాసులో చెప్పిన దాన్ని ఇద్దరు కలిసి మళ్ళీ కూర్చొని, అంటే ఇవి పాత రోజుల ముచ్చట, ఇప్పుడు అది మారాయి, అది వేరే సంగతి. కానీ చదువుకోవడానికి, అధ్యయనానికి ఇద్దరు ఉండాలి. తపస్సుకు ఒక్కరు ఉండాలి. పాటకు ముగ్గురు ఉండాలి. రాగం, తానం, పల్లవి కదా, మూడు ఉండాలి కదా. అంటే వాద్య సహకారం ఉండాలి, పాడేవాళ్ళు ఉండాలి, హార్మోనియం ఉండాలి. గానానికి ముగ్గురు, దారికి నలుగురు, చతుష్పథం నలుగురు కలిసి వెళ్ళాలి. అంటే అడవిలో పెడతారు, ఏకాంతంగా ఎవరు నిజప్రజలు పెడతారు. ఎవరైనా ఇద్దరు దొంగలు వచ్చారంటే ఈ ఒక్కడు కాస్త పోతాడు, వీళ్ళు నలుగురు అంటే వాడు భయానికి దూరంగా పోతాడు. ప్రయాణానికి నలుగురు. ఇక పంచ సప్త ఉత్సవాల్లో, పండుగలలో 5 7 కలిసి స్వామి ఉత్సవాలు చేయాలి. యుద్ధానికి చాలామంది ఉండాలి. ఇది శాస్త్రం. అందువల్ల శుభకార్యాలకనే కాదు, ముగ్గురు అనేటువంటిది ఏ ప్రయాణానికి పనికిరాదు. అయితే ఇద్దరు లేదా నలుగురు. అలాగే ఒంటిగా వెళ్ళకూడదు ప్రయాణానికి, ఒక్కరుగా వెళ్ళకూడదు. సరే, ఈ రోజుల్లో సాధనాలు, వాహనాలు చాలా ఎక్కువగా వెళుతున్న సంగతి. కానీ ప్రధాన ఉద్దేశ్యం మనకు రక్షణ ఉండాలి. మార్గ మధ్యంలో కలిగే ఆలోచనలను పక్కవాడితో పంచుకొని ఉచిత అనుచితాలను నిర్ణయించుకొని వెళ్ళిన చోట ప్రవర్తించటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కాకుంటే నలుగురు తప్ప ముగ్గురు వెళ్ళకూడదు. 3 అనేటువంటిది అలాగే మనకు 5 7 ఇవి బేసి అంటాం. ఇవి కేవలం పండుగలలో, భగవంతుడి ఉత్సవాల్లో మాత్రమే చేస్తాం. తక్కిన వాటిలో 5 7 ఉండరు. ముత్తైదుగురు 5 ఉండాలి. దేవాలయంలో భక్తులు 5 వచ్చి స్వామిని సేవించాలి, 7 సేవించాలి, 9 మంది ఆరాధించాలి. నవావనం అంటాం కదా. ఈ విధంగా మనకు విధానం ఉంది. అందువల్ల శుభకార్యాలకనే కాదు, శుభకార్య ప్రయాణాలకే కాదు, ఏ ప్రయాణానికి ముగ్గురు పనికిరారు. ఇంకా 3 గోత్రాలు అసలే పనికిరారు. గోత్రాలు వేరు వేరుండి 3 గోత్రాల వారు కాకూడదు. 3 4 గోత్రాల వారు ఉంటారా? ఉండరు కదా. 2 గోత్రాల వారు ఉండాలి. అలా అయితే పర్వాలేదు. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్తూ మధ్యలో ఇంకొకరు వచ్చి చేరితే అది కూడా, ఆ వచ్చి చేరిన వాడు ఈ ఇద్దరి గోత్రాల్లో గోత్రం వాడు అయ్యి ఉండాలి. వాడు 3వ గోత్రం అయ్యుండి 3 గోత్రాలు కలిసి వెళితే 3 గోత్రాలు కానీ 3 మనుషులు కానీ పనికిరావు. కారణం, ఈ త్రిత్వ సంఖ్య 3 గుణాలని చెబుతుంది. మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభాలను చెబుతుంది. అందువల్ల 3 పనికిరాదన్న కారణం అది. మనకు హిందీలో 3 13 9 18 అంటారు. అంటే 3 13 9 18 పనికిరావు అంటారు. అందరికీ ఉంది. శాస్త్రం ఒకటే కదా, ఫలితం ఒకటే.
కాబట్టి ప్రయాణానికి ముగ్గురు పనికిరారు, అది తెలుసుకోండి. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. చీరాల నుంచి రాము రాస్తున్నారు, వివాహాల విషయంలో అమ్మాయి జాతకానికి ప్రాధాన్యత ఉంటుందా, అబ్బాయి జాతకానికి ప్రాధాన్యత ఉంటుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాధాన్యము ఫలానా వారిది అనేది తప్పు. కాపురం ఒకరు చేస్తారా, ఇద్దరు చేస్తారా? పెళ్ళి ఇద్దరికి కదా, ఇద్దరు కలిసి కాపురం చేయాలి కదా, ఇద్దరికీ పిల్లలు పుడతారు కదా, పిల్లల్ని ఇద్దరూ పోషించాలి కదా, సంసారంలో ఇద్దరూ పాలు పంచుకోవాలి కదా. మరి ఏ ఒక్కరిది బాగా లేకున్నా ఏం లాభం? అన్నం బాగా ఉండి కూర బాగా లేకుంటే, కూర బాగా ఉండి అన్నం బాగా లేకుంటే, అందువల్ల ఇద్దరి జాతకం బాగున్నప్పుడే ఆ సంసారం బాగుంటుంది. అమ్మాయి జాతకం చాలా బాగుంది, అబ్బాయి జాతకం బాగాలేదు, సంసారం నిలవదు, వెళ్ళిపోతుంది. అబ్బాయి జాతకం బాగుంది, అమ్మాయి జాతకం బాగాలేదు, పోతుంది. ఇద్దరూ కలిసి చేయాలి. సహధర్మచారిని ఆయనే, సహధర్మచారి ఇతను. ఇద్దరు కలిసి ధర్మాన్ని ఆచరించాలి. కాబట్టి వారిద్దరూ సయోధ్యగా, స్నేహంగా, ప్రీతిగా, అనురాగంగా, ప్రేమగా ఉంటే లోకం బాగుంటుంది, ఇల్లు కాదు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, దంపతులు అనుకూలంగా ఉంటే, దంపతులు బుద్ధిమంతులైతే, దంపతులు మంచివారైతే, వారి యోగములు కూడా బాగుంటే మంచి సంతానం కలుగుతుంది. సంతానం మంచిదైతే సమాజం మంచిదవుతుంది, సమాజం మంచిదైతే దేశం మంచిదవుతుంది, దేశం మంచిదైతే ప్రపంచం మంచిదవుతుంది. కాబట్టి ప్రపంచ శాంతి, లోక కళ్యాణం, లోక సద్భావన ఒక ఇంటిలో ఉన్న దంపతుల ప్రవర్తనను బట్టి ఉంటుంది. అంటే పరోక్షంగా అంత దూరం వెళ్ళాలి కదా. ఎందుకంటే ఏ దంపతులు తమ ఇంట్లో మాత్రం ఉండగలరా, బయటికి పోకుండా లేరు కదా. సమాజంతో ప్రతి వ్యక్తికి అవసరం ఉంటుంది, అలాగే వీరితో వారికి అవసరం ఉంటుంది. పరస్పర సహకారం ఉంటే కదా సమాజం నడిచేది. అందువల్ల ఇద్దరూ బాగుండాలి, ఇద్దరి జాతకములు బాగుండాలి, వారిద్దరి జీవన విధానం బాగుండాలి, వారి ఆలోచనలు బాగుండాలి, వారి ఆశయాలు బాగుండాలి. ఇవన్నీ సమాజం యొక్క క్షేమానికి ప్రేరకములు కావాలి. అంటే మీరు బాగుండాలి కదా. మరి వీరు బాగుండాలంటే మరి మనస్సు బాగుండాలి, మనస్సు బాగుండాలంటే గ్రహాలు బాగుండాలి. మనస్సు కారకుడు చంద్రుడు. చంద్రబలం బాగా ఉంటే మంచి మనస్సు ఉంటుంది, బుధబలం బాగా ఉంటే మంచి బుద్ధి ఉంటుంది, గురుబలం బాగా ఉంటే మంచి విద్య ఉంటుంది, శుక్రబలం బాగా ఉంటే అమ్మాయికి అబ్బాయి యందు ప్రీతి బాగా ఉంటుంది, శని బలం బాగా ఉంటే ఇద్దరు బాగా కొట్లాడుకుంటారు. ఏం కొట్లాట? ప్రేమతో. దాన్ని ఏమంటాం? ప్రణయ కలహం అంటాం. ఇద్దరికి శని బాగుంటే ప్రణయ కలహం, వాడు బాగా లేకుంటే ప్రళయ కలహం, సంసారం ఉండదు. అందువల్ల శని అమ్మాయికి బాగున్నాడు, అబ్బాయికి బాగా లేడు, పరిస్థితి ఏంటి? అమ్మాయి ప్రేమిస్తుంటుంది, అబ్బాయి వెడగొడుతుంటాడు. ఏం సంసారం అది? అలాగే అబ్బాయికి బాగుంది, అమ్మాయికి బాగా లేదు, అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి వెడగొడుతుంది. కాబట్టి అమ్మాయి జాతకానికే ప్రాధాన్యం ఇవ్వాలి, కాదు అబ్బాయికి ప్రాధాన్యం ఇవ్వాలన్నమాట తప్పు. వధూవరులు ఇద్దరి జాతకము సక్రమంగా చూడాలి. అన్ని అంశాలు కాకుండా ఎక్కువ అంశాలు కలవాలి. అంటే ఏవేవి కలిస్తే? ప్రధానమైనటువంటి అంశములు మనకు శుక్రగ్రహం, శనిగ్రహం, చంద్రగ్రహం, గురు, బుధ, ఈ 5 గ్రహాల యొక్క స్థితి బాగా ఉండాలి. ప్రధానమైనటువంటిది కుజదోషం అంటాం. సర్పదోషం ఉంటే సంతానం కలగదు, కుజదోషం ఉంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేయలేరు, శని దోషం ఉంటే ప్రీతి ఉండదు, శుక్రదోషం ఉంటే సంతానం కలగదు. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకొని సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, పంచమ స్థానం, చతుర్థ స్థానం, ఈ 5 స్థానాలను జాగ్రత్తగా చూసుకొని ఇవి ఇద్దరికీ బాగా ఉంటే అలాంటి వారికి వివాహం చేయవచ్చు, సత్సంతానం కలుగుతుంది, వారు బాగుంటారు, సమాజం కూడా బాగుంటుంది. కాబట్టి ఇద్దరికీ ప్రధానంగా చూడాలి. ఏ ఒకరు ప్రధానం ఇంకో అప్రధానం అనే భావన వధూవరులలో రాకూడదు.
అది సమాజానికి మంచిది కాదు. నర్సరావుపేట నుంచి లక్ష్మీ కుమారి రాస్తున్నారు. నిత్య దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేసి వెలిగించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దీపారాధన అనేది నిత్య దీపారాధన అంటున్నారు కాబట్టి చాలామంది ఏకార్తి అన్న ఒక మాట పడి వాడుకొని ఒకే ఒత్తితో వెలిగించాలనే భావనలో ఉన్నారు. ఒకే ఒత్తితో పొరపాటున కూడా దీపాన్ని వెలిగించకూడదు. చాలా మంది ఏమంటారంటే పువ్వొత్తి వేసి అదొకటి. పువ్వొత్తిలో ఒకటి కాదు, రెండు ఉన్నాయి. చాలా మందికి రహస్యం తెలియదు. పువ్వొత్తి వేసిన వారు ఇది ఒక ఒత్తి అనుకుంటారు. చాలా తప్పు. కింది భాగం ఒకటి, పై భాగం ఒకటి, అందులో రెండు ఉన్నాయి. అంటే ఆధారము, ఆధేయము. మనకు పువ్వు ఉంటుంది కదా, తొడిమ ఉంటుంది, పై పువ్వు భాగం ఉంటుంది. పదార్థం ఒకటా రెండా? పువ్వు ఒకటే, కానీ తొడిమతో కూడినటువంటి పువ్వు. అప్పుడు అవి రెండు అవుతాయి. దంపతులు కూడా ఒకరా ఇద్దరా? న్యాయంగా కనపడేది ఇద్దరు, కానీ ఇద్దరు ఒకటిగానే ఉండాలి. దంపతులు మేమిద్దరము అనుకుంటే దాని దాంపత్యం ఉన్నారు. మేమిద్దరము ఒకటే, ఇద్దరమే కానీ ఒకటే. అలాగే పువ్వు తొడిమి రేకులు కానీ ఒకటే. అలాగే పువ్వు ఒత్తి కింది ఆధారము, పై ఆధేయము. అందుకే ఒక ఒత్తి పెట్టకూడదన్న వాళ్ళు పువ్వొత్తి పెట్టొచ్చు అంటున్నారు. ఏమిటి కారణం? అది ఒకటి కాదు, రెండు. అందువల్ల నిత్య దీపారాధనలో తప్పకుండా రెండు ఒత్తులు ఉండాలి. ఇంకా శాస్త్రం రెండు దీపాలు ఉండాలి. ఒక దీపం కూడా నిత్యం వెలిగించకూడదు. అంటే దేవుడి ఫోటో ఏదో పెట్టుకుంటారు విగ్రహాలు, మీరు పెట్టినప్పుడు ఒకటి కుడి పక్క, ఒకటి ఎడమ పక్క. అలా రెండు పువ్వొత్తులతో రెండు దీపాలు పెట్టామనుకోండి, ఒత్తులు ఎన్ని ఉన్నాయి? 4. దీపాలు ఎన్ని ఉన్నాయి? 2. చాలు కదా. ఇది శాస్త్రం. ద్వయం, రెండు రెండు దీపాలు పెట్టాలి. అలాగే మన పైన కూడా ఒక వస్త్రం కట్టుకోవాలి, ఒక వస్త్రం పైన ఉండాలి. రెండు వస్త్రాలతోటే ఆరాధన చేయాలి. ఒక వస్త్రంతో ఆరాధన. చాలామంది ఏదో ఒకటి కట్టుకొని ధావళి అంటాం, పట్టుది కట్టుకొని పూజ చేస్తామంటారు. ఏకవస్త్ర వివస్త్ర అని శాస్త్రం. ఒక వస్త్రంతో ఉన్నవాడు వస్త్రం లేనివాడితో సమానం. అందుకే ఒకే వస్త్రంతో స్నానము చేయకూడదు, భోజనము చేయకూడదు, ఆరాధన చేయకూడదు, నమస్కారము చేయకూడదు, దైవ కార్యములు చేయకూడదు, తర్పణాదులు చేయకూడదు. ఒకటి దేనికి పనికిరాదు. ఎందుకు? మనమంతా రెండు కదా. మనము రెండు, మనమంతా రెండు. ఈ రెండు ఒకటిగా చూచేది అంటే పరమాత్మ అక్కడికి వెళ్ళినప్పుడు ముక్తి దశలో ఒకటి అవుతారేమో, అక్కడ ఒకటిగా స్వామి కనపడతాడేమో. అక్కడ కూడా చూసేవాడు చూడబడేవాడు కదా, అనుభవించేవాడు అనుభవించబడేవాడు. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అహం బ్రహ్మ ఒకరా ఇద్దరా? అహం బ్రహ్మ అంటే నేను ఉన్నాను, బ్రహ్మ ఉన్నాడు. నేను బ్రహ్మకు సంబంధించిన వాడిని కాబట్టి భగవంతుడు భక్తుడు తప్పదు కదా. అందువల్ల ఒకటి అనేటువంటిది ఎందులోనూ పనికిరాదు. రెండు ఒత్తులతో పెట్టండి. కొందరు కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అలాంటి వారు 5 ఒత్తులు, 9 ఒత్తులు, 11 ఒత్తులు, 21 ఒత్తులు, 101 ఒత్తులు, అలా విశేష నియమాలప్పుడు పెట్టాలి. కానీ నిత్య దీపారాధనలో 2 అంటే 2 ఒత్తులతో 2 దీపాలు, లేదా పువ్వొత్తులతో 2 దీపాలు. ఇంకా శాస్త్రం మనము పెట్టిన దీపంలో కూడా 2 సార్లు నెయ్యి వేయాలి. అవునా? చాలామందికి ఆ విషయం తెలియదు. ఇలా ఏదో నూనె వేస్తారు, ఏదైనా వాళ్ళ ఇష్టం. అది న్యాయంగా నెయ్యి మంచిది. నెయ్యి వేసి దీపం పెడతాం, ఒక 10 నిమిషాలు ఎంత మళ్ళీ కాస్త అందులో నెయ్యి వేయాలి. అలా రెండోసారి కూడా నెయ్యి వేసి దీపాన్ని ఆరాధన చేయాలి. కొందరు రెండోసారి వేయటం చేతగాక వేసేటప్పుడే కొంత వేసి మళ్ళీ అప్పుడే కొంత వేసేస్తారు, మళ్ళీ ఎవరు లేచేస్తారు అని. మనం చాలా ఉత్సాహవంతులం కదా, అప్పుడు ఆ పని చేస్తాం. కానీ నెయ్యి కూడా 2 సార్లు వేయాలి, 2 ఒత్తులు ఉండాలి. ఇలా దీపం యొక్క విధానం మనకు శాస్త్రంలో చెప్పారు. దాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని పొందండి.
మరి ఉత్తరం చూద్దామండి. నిజామాబాద్ నుంచి నరేంద్ర రాస్తున్నారు, భగవంతుడికి కర్పూరంతోనే హారతి ఎందుకు ఇస్తారు, కర్పూరంలో ఉన్న విశిష్టత ఏమిటి, వివరించండి అంటూ రాస్తున్నారు. చాలా చోట్ల చాలామంది చాలా విధాలుగా కర్పూర ప్రాశస్త్యాన్ని వినే ఉంటారు. త్యాగానికి మారు పేరు కర్పూరం. తాను కాలిపోతూ తాను కరిగిపోతూ చుట్టూ ఉన్నవారికి వెలుగునిస్తుంది. ఇచ్చేవాడు తనను గొప్పగా చూపుకోకూడదు, ఎవరికి ఇస్తున్నారో వారిని గొప్పగా చూపాలి. ఎందుకంటే దానం నశ్యతి కీర్తనాత్ అని శాస్త్రం. చేసిన దానము చెప్పుకుంటే పోతుంది. అంటే నేను గోదానం చేశాను, నేను భూదానం చేశాను, పలానా దేవాలయం కట్టించానండి, నేను కళ్యాణం చేయించానండి, నేను బంగారు గోపురం తొలగించానండి, చెప్పుకోకూడదు. ఇలా చెప్పుకుంటే ఆ ఫలితం పోతుంది. కారణం ఏమిటి? నిజంగా నువ్వు చేయించావా? మరి ఇన్నాళ్ళు ఏం చేసావు, ఇప్పుడు ఏం చేసావు? ఇన్నాళ్ళు ఏం చేశావు? ఏం చెప్పాలి? బుద్ధి పుట్టలేదండి. బుద్ధి నీకే పుడుతుందా, వాడన్నా పుట్టిస్తాడా? ఒకడున్నాడు కదా, వాడు పుట్టిస్తాడు. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. పరమాత్మ తనను చేరే బుద్ధిని మనకు తానే ఇస్తాడు. పొద్దుటిదాకా మనం మాట్లాడాం, మధ్యాహ్నం గుడికి పోదామంటాం. ఎందుకు వచ్చింది ఈ బుద్ధి నీకు? నీకు రాలేదు, వాడు కలిగించాడు. దానం చెయ్యాలనే బుద్ధి కూడా వాడే కలిగిస్తాడు. ధర్మం చేయాలనే బుద్ధి కూడా వాడే కలిగిస్తాడు. దానానికి కావలసిన వనరులు వాడే ఇస్తాడు. ఇన్ని చేసి వాడు ఇప్పిస్తే నేను ఇచ్చానంటావేంటి? కాబట్టి చేసిన పని చెప్పుకుంటే ఫలితం పోతుంది. మనకు భారతంలో కథ ఉంది, యయాతి మహారాజు కథ. యయాతి ఎంత మహానుభావుడు! చాలా కొద్ది రోజుల్లో చిన్న వయస్సులో స్వర్గానికి పోయాడు. అది మామూలుగా కాదు, ఇంద్రుడి స్థానానికి వెళ్ళాడు. మరి ఇంద్రుడికి అయితే ఏంటి? వాడి పోస్ట్ కాస్త ఊస్ట్ కదా. ఇంద్రుడు చూచాడు, వీడిని పడేయాలి అనుకున్నాడు. అయ్యా మహానుభావ స్వాగతం అండి, ఏం చేయండి అన్నాడు. నా స్వాగతం చెప్పాడు, కూర్చున్నాడు. అయ్యా చిన్న సందేహం. అయ్యో చెప్పండి. ఇంత చిన్నవారు ఇంత చిన్న వయస్సులో ఇంత త్వరలో ఈ స్థానానికి వచ్చారంటే ఎంత గొప్ప కార్యం చేసి ఉంటారో, మీరు ఏం పుణ్యం చేశారండి అన్నాడు. మొత్తం లిస్ట్ ఇచ్చాడు, పడిపోయాడు. పతనం, వెంటనే స్వర్గానికి పతనం. అంటే ఇవి దేవతల యొక్క చమక్కులు అంటారు. తాము తప్ప మరెవరూ తమలా ఉండకూడదని వాళ్ళ ఆలోచన. అందుకే ధర్మశాస్త్రం దేవతలను సేవించకూడదు. వారిని సేవిస్తే మన సంసారంలో బంధిస్తారు. మనం ఎవరిని సేవించాలి? దేవదేవుణ్ణి సేవించాలి, పరమాత్మను ఆరాధించాలి. అది ప్రధానం. అందుకోసం చేసిన పని చెప్పితే పోతుంది. ఫలానా నేను చేశాను కాదు, మనము చేశామా? వాడు చేయించాడు. అందువల్ల పరమాత్మ మనతో ఈ పని చేయించాడన్న భావనతో నీవు సకల కార్యములు ఆచరించిన నాడు పాపము నీది కాదు, పుణ్యము నీది కాదు. రెండూ వాడికిస్తే వాడే నీవాడవుతాడు. భగవంతుడు నీవాడైతే లాభమా, భగవంతుడిచ్చే ఫలితం నీదైతే లాభమా? ఆలోచించాలి కదా. డబ్బున్నవాడు మనవాడైతే లాభమా, కొంత డబ్బు మనకుంటే లాభమా? డబ్బు కొంత ఉంటే అది అయిపోగానే అయితే ఏమిటి? డబ్బును వాడుంటే వాడు ఇస్తూనే ఉంటాడు కదా. అందుకే భగవంతుణ్ణే మనవాడిగా చేసుకో, భగవంతుడిచ్చే ఫలితాలను కాదు. అందుకే నేను నాదనే భావన విడిచిపెడితే పరమాత్మ కృప కలుగుతుంది. మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి ప్రవీణ్ రాస్తున్నారు, నదీ స్నాన సమయంలో నీళ్లలో దీపాన్ని దేంతో వదిలితే మంచిది, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామంది నదులలో స్నానం చేసినప్పుడు ప్రవాహంలో దీపాన్ని వదులుతారు. అవును. దీనికి నదీ దీపదానం అని ఒక వ్యవహారంలో పేరు ఉంది.
ఇందులో అసలు రహస్యం ఏమిటి అంటే నదిని ఒక దేవతగా అమ్మవారిగా మనం గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణవేణిగా ఉన్నాయి కదా. గంగే యమున చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి నదులున్నాయి. దీపాన్ని వదులుట అనేది ఒక పత్రంలో దీపాన్ని పెట్టి వదిలిపెడతాం. ఆ పత్రం తేలుతూ ఉంది, తేలుతూ ఉంటే మంచిది. ప్రభు అది మునిగింది, దీపం ఏం కావాలి? అందుకే దీపం పెట్టేవారు ఆకులో దీపం పెట్టి అది దొప్ప కావచ్చు మరొకటి కావచ్చు వదిలిపెడతారు. తాము చూచేంత వరకు ఆ దీపం మునిగిపోకూడదు, తేలుతూ వెళ్ళాలి. తన కనుచూపు మేర దాటిన తర్వాత అది మునిగినా ఉన్నా నాకు అవసరం లేదు. నేను చూచేంత వరకు మునగకుంటే దీపాన్ని మా తల్లి తీసుకున్నది అని అర్థమట. ఒప్పుకున్నావా? తల్లి తీసుకుంటే మునుగుతుందా తేలుతుందా? ఆలోచించండి. మునుగుతుంది. నదిలో వేసిన దీపం నదిలో మునిగితే తీసుకున్నట్ట, మునగకుండా తీసుకున్నట్ట? మునిగితే. మరి ఏం భావన వచ్చింది? అందుకోసమని దొప్పతోటి ఆకుతోటి కొందరు పద్మంలో వదిలిపెడతారు. కమలే అర్పితం దీపం కమలాపతి మాప్నుయాత్ అని శ్లోకం. అంటే కమలంలో దీపాన్ని మనం నదిలో అర్పిస్తే కమలాపతి అంటే శ్రీమన్నారాయణుడిని పొందుతాం. ఇలా మోదుగాకు ఉంది, పలాశం అంటాం. మోదుగాకులో దీపాన్ని పెట్టి వదిలిపెడితే పలాశపతి అంటే శంకరుడు, అతన్ని మనం పొందుతాం. మర్రి ఆకులో దీపం పెట్టి వదిలితే వటపత్రశాయి అంటే శ్రీమన్నారాయణుడు, ఆ మహానుభావుణ్ణి పొందుతాం. జిల్లేడు అంటాం కదా. ఇందులో మనం పువ్వు కానీ ఆకు కానీ లేక దాంతో ఒక పాత్ర తయారు చేసి అందులో కానీ వదిలిపెడితే సూర్యభగవానుడిని పొందుతాం. అంటే ఏ దేవతకు ఏ పత్రం ప్రియమో ఆ పత్రంలో దీపాన్ని పెట్టి నీళ్ళలో వదిలిపెడితే ఈ నదీమ తల్లి మనను ఆ లోకానికి తీసుకొని వెళుతుంది. అంటే మనం ఏ లోకానికి వెళ్ళాలి ముందు నిర్ణయించుకొని ఆ దీపాన్ని పెట్టండి, ఆకులో పెట్టండి. మాకు ఏ లోకం వద్దు, పరమాత్మే కావాలి అనుకుంటే ఎలా వదిలిపెట్టినా ఒకటి. దీపాన్ని ముట్టించి ఒడ్డుకి పెట్టి నమస్కారం చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఆకు పువ్వు కొందరు కాయలో పెడతారు. మామిడి పండుపై దీపాన్ని పెట్టి వదిలిపెడతారు. అయితే మామిడి పండు మునగదా అంటే న్యాయంగా మునగదు. మామిడి పండు సరి అయినదైతే మునగదు. సరి అయినది అంటే అర్థం ఏమిటి? దానికి రంగులు వేస్తున్నారు కదా. కొత్త రంగులతో కల్తీ అయితే మునుగుతుంది. రంగు లేని మామిడి పండు ఆ నీటిపై నిలుస్తుంది. మామిడి పిందే నిలుస్తుంది, మామిడి పండు నిలుస్తుంది, జామ పండు నిలవదు. కొన్ని పండ్లు ఉన్నాయి ఆగుతాయి, అలాగే కొన్ని కాయలు ఉన్నాయి అవి కూడా ఆగుతాయి. ఇలా వీటిని జాగ్రత్తగా చూచి విడవండి. ఒకటే మాట గుర్తుంచుకోవాలి, ఏ ఆకు ఏ కాయ కాదు, ఏ మనస్సుతో దీపం వదిలిపెడుతున్నారు. దీపదానం అంటాం కదా. దీపదానాన్ని మీరు ఎలాంటి మనస్సుతో వదిలిపెడుతున్నారు అది ముఖ్యం. భక్తితో వదిలిపెట్టండి, ధ్యానంతో వదలండి, నిష్కామనతో వదలండి, పరమాత్మ సేవగా వదలండి. తప్ప దీపం వదులుతాను నాకు అమ్మాయి కావాలి, లేదు నాకు అబ్బాయి కావాలి, నాకు సంతానం కావాలి, అక్కడ బిజినెసేనా? పవిత్రంగా నదిలో స్నానం చేయవు కదా. ఆ తల్లికి దీపాన్ని దానం చెయ్యి, నమస్కారం చెయ్యి. నీకేం కాదు ఆమెకు తెలియదా? ఎలాగో ఆమె అన్నీ ఇస్తుంది. అడిగితే అడిగిన వాటినే ఇస్తుంది, అడగకుంటే అన్నీ ఇస్తుంది. తల్లి నాకేం కావాలో నీకు తెలుసు, నాకేమొద్దో నీకు తెలుసు. నీకు నేను కోరేదేమిటి? నన్ను నేను అర్పించుకుంటున్నాను, నా మనస్సును నీకు అర్పిస్తున్నాను. ఈ ఒక్క భావన చాలు, అన్నీ సఫలమవుతాయి. అయితే చాలామంది ఎండిపోయిన విస్తరాకులలో కూడా పెట్టి వదులుతూ ఉంటారు, పర్వాలేదా? విస్తరాకులు కొన్ని సందర్భాలలోనే వదలాలి, అన్నిట్లో కాదు. పితృకార్యాలలో వదిలిపెట్టాలి, శ్రాద్ధ కార్యాలు వదిలిపెట్టాలి, తర్పణాదులో వదిలిపెట్టాలి. అదే మోదుగాకు పచ్చాకు ఉంటుంది, దాన్ని వదిలిపెట్టవచ్చు. అదే మోదుగాకు ఎండి విస్తరైతే అది కేవలం తప్పడానికి పనికొస్తుంది. ఒకే వస్తువు సమయాన్ని బట్టి ఫలితాన్ని మారుస్తుంది. చక్కెర ఉంది, శనగపిండి ఉంది, నెయ్యి ఉంది,
ఈ 3 కలుపుతాం. గుండ్రగా చేస్తే లడ్డు, పొడుగ్గా చేస్తే మైసూర్ పాకు. పదార్థాలవే. శనగపిండి, నెయ్యి, చక్కెర మూడిట్లో ఉంది. పొడుగ్గా చేసాము మైసూర్ పాకు అంటాం, గుండ్రగా చేసాము లడ్డు అంటాం. అదే ఇంకాస్త పలచగా చేసి ఇలా 4 మూలలు చేసుకుంటాం, పేడ అంటాం. పదార్థం అది. సందర్భాన్ని బట్టి ప్రయోజనం, ఫలితం మారుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆయా ఫలితాలను ఆచరించాలి, పనులు చేయాలి. ఫలితాన్ని పొందాలి, పొందకూడదు అనేది కాదు. నాకు ఏ ఫలితము వద్దు, నీ దయే కావాలి, ఈ కోరికతో చేయండి, అన్ని పనులు అవుతాయి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై ఈమెయిల్ ద్వారా పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.